తమిళనాడులోని తంజావూరులో వెలసిన బృహదీశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో రాజరాజ చోళుడిచే నిర్మించబడిన ఈ ఆలయం 1000 ఏళ్లు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన 130,000 టన్నుల గ్రానైట్ రాయిని తరలించడానికి ఆ కాలంలో సుమారు 3,000 ఏనుగులను ఉపయోగించారని అంచనా. విశేషాలు ఏమిటి అంటే, ఈ ఆలయ ప్రాంగణంలో మనకు కనిపించే ప్రతి అడుగులోనూ చోళుల దూరదృష్టి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయ గోపురం పైన ఉండే 80 టన్నుల బరువైన బ్రహ్మమంత్ర శిఖరాన్ని అంత ఎత్తుకు చేర్చడానికి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరం నుండి ఒక ప్రత్యేకమైన వాలు మార్గాన్ని అనగా ర్యాంప్ నిర్మించి ఏనుగుల సహాయంతో ఆ భారీ రాయిని పైకి చేర్చారు. ఆ శిఖరం నుండి వెలువడే అయస్కాంత తరంగాలు భక్తులకు సానుకూల శక్తిని అందిస్తాయని శాస్త్రీయంగా నమ్ముతారు. ఈ ఆలయ గోడలపై ఉన్న శాసనాలు కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే కాదు, అవి ఆనాటి పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక పరిస్థితుల గురించి తెలియజేసే చారిత్రక రికార్డులు. ఆలయంలో ఉన్న పెయింటింగ్స్ 1000 ఏళ్ల క్రితం వేసిన నేటికి వాటి రంగులు వాడిపోకుండా ఉండటం వెనుక ఉన్న రసాయన విజ్ఞానం ఆశ్చర్యకరం. గర్భాలయంలోని మహాలింగం దాదాపు 12 అడుగుల ఎత్తు ఉండి ఒక అద్భుతమైన దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో భూగర్భ మార్గాలు ఉన్నాయని, అవి శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి మరియు రహస్య సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగించేవారని చెబుతారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే, ఈ ఆలయ పునాదిని ఎటువంటి లోతైన గుంతలు తీయకుండా కేవలం నేలపైన రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మించారు. ఇంత భారీ కట్టడం ఇంతకాలం స్థిరంగా ఉండడానికి ఇదే కారణం. ఆలయ స్తంభాలపై ఉన్న సూక్ష్మ కళాఖండాలు, ముఖ్యంగా విదేశీయుల ముఖాలను పోల్చిన శిల్పాలు ఉండడం వల్ల ఆ కాలంలోనే చోళులకు ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవని అర్థమవుతుంది. ప్రపంచంలోనే మొదటి ఆల్ గ్రానైట్ దేవాలయంగా గుర్తింపు పొందిన బృహదీశ్వరాలయం మానవ మేధస్సుకు మరియు శ్రమకు ఒక గొప్ప నిదర్శనం. ప్రతి భారతీయుడు తప్పక సందర్శించి మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన పుణ్యక్షేత్రం. అయితే నాకు ఒకటి అనిపించింది, 80 టన్నుల ఆ గ్రానైట్ రాయిని ఆ కాలంలోనే, అసలు టెక్నాలజీ లేని సమయంలోనే ఆ విధంగా తీసుకుపోయారంటే అసలు మన భారతీయుల మేధస్సు ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సరే, మనం ఈ గుడికి చేరుకోవాలంటే ఇది తమిళనాడులోని తంజావూరులో వెలసి ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటే ట్రైన్ మార్గం ద్వారా కానీ రోడ్ మార్గం ద్వారా కానీ అక్కడ చేరుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన గుడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.